మహోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో ఈ ఉదయకాల సమయంలో ప్రభు పాదముల చెంత ఈ చక్కటి అనుకూలతను, అవకాశాన్ని మనకు, మన కుటుంబాలకు, మన బిడ్డలకు ప్రభు ప్రసాదించిన ఆయన మహా కనికరాన్ని బట్టి, కృపను బట్టి ఆ దేవాది దేవునికే సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లించుకుంటూ ఉంటున్నాం. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో మీరు, మీ కుటుంబాలు అందరూ బాగున్నారు కదూ? మీ బిడ్డలు, మీ పనిపాట్లు, మీ కార్యాలు, మీ కార్యక్రమాలన్నీ కూడా దేవుని కొరకు క్షేమకరంగా, మహిమకరంగా జీవించాలని, మీ పనిపాట్లలో, కార్యాల్లో, కార్యక్రమాలలో దేవుని కృప హస్తము తోడుగా ఉంచి మీ అందరినీ ప్రభు దీవించాలని, మీ కొరకు, మీ కుటుంబాల కొరకు మీరు చేయుచున్న ఆ పనిపాట్ల కొరకు, కార్యాల కొరకు మేము మానక ప్రభు సముఖంలో మీ కొరకు ప్రార్థన చేయుచున్నాం. అయితే ఈ ఉదయకాల సమయంలో ఒక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకొని ఈ ఉదయకాల సమయంలో మన యొక్క దినచర్య దేవుని వాక్యంతో మనం ప్రారంభిద్దాం. ఆ కృప కలిగిన ప్రభువే మన జీవితంలో సమస్తము సమకూర్చి మేలు కొరకు జరిగించే విధంగా ఆ దేవదేవుడే మన జీవితంలో కార్యకారిగా ఉండి కార్యాన్ని జరిగించునుగాక. ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచన భాగం. ఆదికాండము గ్రంథం 3వ అధ్యాయము 9వ వచన భాగాన్ని మనము చూడగలిగితే, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావు అనెను అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. ఆదామా, నీవు ఎక్కడ ఉన్నావు అనే మాటను ఇక్కడ మనము బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఆదాముతో మాట్లాడే ఆ దేవుడు ఈరోజు నీతో, నాతో కూడా ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆదాము మాత్రమే కాదు, ఈ వాక్యం వినుచున్న మీరు ఎక్కడ ఉన్నారు, మీ స్థితిగతులేంటి, మీ పరిస్థితులేంటి, మీరు ఉండే స్థలం, మీరు జీవించే జీవితం, మీరు జీవించే బ్రతుకు, మీ విశ్వాసం యొక్క స్థిరత్వం ఎక్కడ ఉంది, ఏమై ఉంది అని దేవుడు ప్రతి వారిని కూడా ఆ విధంగా ప్రశ్నించి అడిగే దేవుడైన, ఏ ఒక్కరిని విడిచిపెట్టకుండా ఆయన తన బిడ్డలైన మనమందరము కూడా దేవుని కొరకు సరిచేయబడి మనము క్రమపరచబడాలని, మనల్ని మన దేవుడు ఎప్పుడు కూడా ఆయన క్రమపరుస్తూనే ఉంటున్నాడు. ఎందుకు అని మనం చూడగలిగితే, క్రమమైన వారు దేవునికి కావాలి. అక్రమముగా జీవించిన వారు దేవునికి ఇప్పుడు, అప్పుడు, ఎప్పటికీ కూడా దేవునికి దూరంగానే జీవించవలసిన ఆవశ్యకత ఉంది. అయితే ఈరోజు ప్రభునందు ప్రియులారా, మనం ఏ స్థితిలో ఉన్నాం, మన భక్తి స్థితి, మన విశ్వాసపు స్థితి, మన ఆత్మీయ జీవితంలో మనం ఎంతవరకు దేవుని కొరకు అడుగులు వేసుకుంటూ వెళ్ళామో ఒక్కసారి మనం ఈ దినమున జ్ఞాపకం చేసుకొని ఆలోచించాలి. మన ముందు ఉన్న సమయం పొట్టువలె ఎగిరిపోతూ ఉంది. సమయం గతించిపోతూ ఉంది. మరొక సమయం మన జీవితంలో ప్రవేశించబోతూ ఉంది. ఈ సమయం గతించిపోయే లోపల మరి ఒక సమయం మన జీవితంలోనికి వచ్చే లోపల ఈరోజు మనము దేవుని కొరకు ఒక నూతనమైన వ్యక్తులుగా, ఒక పరివర్తన, ఒక రూపాంతరం చెంది దేవుని కొరకు శ్రేష్టమైన వారిగా మనం జీవించాలని ఈరోజు ఆ కృప కలిగిన ప్రభు ఆయన మనతో ఈరోజు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎందుకు ఈ విధంగా ఆదామును దేవుడు ప్రశ్నించాడు, ప్రశ్నించవలసిన ఆవశ్యకత ఆయనకు వచ్చింది అని మనం ఆలోచన చేసినట్లయితే, అదే ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచన భాగంలో మనము వాక్యములో చూడగలిగితే, దేవుడు ఏ చెట్టు ఫలాన్ని తినవద్దని ఆయన చెప్పాడో ఆ హవ్వమ్మ ఆ చెట్టు ఫలమును తిని ఆమె ఆ పండును తన భర్తకు కూడా ఇచ్చి ఆయన కూడా తినినప్పుడు ఇద్దరు కూడా
అపరాధము చేసిన వారిగా ఉండి దోషులుగా నిలవబడి దేవుని సన్నిధిలో వారు దిగంబరులుగా ఉండి వారు సిగ్గును ఎరిగిన వారై దేవుని సన్నిధిని, దేవుని మహిమను, ప్రభావాన్ని కోల్పోయిన వ్యక్తులుగా దేవుని మాట వినకుండా ఆజ్ఞను అతిక్రమించిన తదుపరి వారి జీవితం ఎంత విచ్ఛిన్నమైపోయిందో, ఎంత పాడైపోయిందో మనం వాక్యంలో చూడగలుగుతూ ఉంటున్నాం. దేవుని మాట వింటే మన జీవితాలు దేవుని కొరకు కట్టబడతాయి. దేవుని మాట మనం వింటే మన బ్రతుకులు బాగుపడతాయి. దేవుని మాట వింటే మనము ఆయన మార్గంలో నుండి తప్పిపోకుండా, తప్పటడుగులు వేయకుండా మనము క్రీస్తు వరకు, అంతము వరకు గమ్యానికి చేరుకొనగలం. ఈరోజు అటువంటి వ్యక్తులుగా మనం ఉండాలని మన పట్ల మన దేవుడు అంత ఉన్నతమైన ఉద్దేశాన్ని ఆయన కలిగి ఉన్నారు. ఈరోజు ఎందుకు ఆ విధంగా జరిగింది? ఆదామా, నువ్వు ఎక్కడ ఉన్నావు అని దేవుడు ఎందుకు అడిగాడు? దేవునికి తెలియదా అని మన వాక్యంలో చూడగలిగితే, ఆదాము ఎక్కడ ఉన్నది, ఆదాము ఏమి చేస్తున్నాడో, ఆదాము ఎక్కడ ఏ విధంగా ఉన్నాడో దేవునికి బాగా తెలుసు. దేవునికి తెలియకుండా ఆదాము యొక్క జీవితంలో జరిగిన సంఘటన ఏది కూడా లేదు. ఆయన ఎవరంటే సమస్తమును చూసి ఆయన పరీక్షిస్తున్న దేవుడిగా ఆయన ఆదాము యొక్క జీవితంలో ఆయన ఉన్నాడని మనం ఈరోజు తెలుసుకోవాలి, ఆలోచించాలి. ఆదాము ఏమి చేయుచున్నాడో, ఎక్కడ ఉన్నాడో దేవునికి తెలుసు. అయితే ఆదాము నోరు విప్పి దేవుని సన్నిధిలో తన పాపాన్ని ఒప్పుకుంటాడేమో. ఆదాము నోరు తెరిచి, దేవా, నేను ఈ విధంగా చేశాను, నా ద్వారా తప్పు జరిగింది, నేను తప్పు చేశాను అని ఒప్పుకుంటాడేమో అని చెప్పి దేవుడు ఆ విధంగా చూస్తూ ఉంటున్నాడు. అయితే దేవుడు అడిగినప్పుడు ఆదాము ఎన్నో సాకులు, తను కాకుండా తన భార్యని తనే చేసిందని, తనే ఇచ్చిందని, నేను తిన్నానని, నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ అని చెప్పి దేవుని మీద కూడా నిందన మోపే ప్రయత్నాన్ని ఆదాము ఆ విధంగా చేస్తూ ఉంటున్నాడు. ఈరోజు దేవుడు మనుషునికి సమస్తము సమకూర్చడం తప్ప, దేవుడు సమస్తము సమకూర్చి మేలు కొరకు జరిగించడం తప్ప, దేవుడు మనుషుని క్షేమమును కోరుకోవటం తప్ప ఏది తప్పులేదు. దేవుడు ఏదైతే మనుషుని యొక్క మేలు కొరకు దేవుడు చేస్తున్నాడో, ఆ చేసిన దాన్ని మనుషుడే తనకు ప్రమాదంగా, నష్టంగా, హానికరంగా, బాధాకరంగా కొన్ని సందర్భాల్లో ఆ మనుషుడు తన జీవితంలో తనకు దేవుడిచ్చిన వాటిని ఆ విధంగా చేసుకుంటూ, మలుచుకుంటూ ఉంటున్నాడు. ఈరోజు మనుషుని జీవితంలో ఎప్పుడైతే మార్పు వస్తుందో, నోరు విప్పి పశ్చాత్తాపపడి దేవుని సముఖంలో ఎప్పుడైతే తప్పిదాన్ని, అపరాధమును, తప్పును ఒప్పుకుంటాడో, నిజంగా ఆదాములో దేవుడు ఆ విషయాన్ని చూసినప్పుడు దేవుడు తప్పనిసరిగా సంతోషించి ఆనందిస్తాడు. అయితే బైబిల్ గ్రంథంలో మన వాక్యంలో చూడగలిగితే, ఆదామా, నువ్వు ఎక్కడ ఉన్నావు అని దేవుడు పిలిచినప్పుడు ఆదాము సమాధానము దేవునికి చెప్పకుండా చెట్లు చాటున దాగుకొని, ఇదిగో నేను ఎక్కడ ఉన్నాను ప్రభువా అని చెప్పి ఎక్కడో ఉండి ఆ స్వరాన్ని దేవునికి వినిపింపు చేస్తూ ఉంటున్నాడు. అనగా ఆదాము దేవుని ముందుకు రాకుండా ఆయన చేసిన పాపాన్ని బట్టి ఈ చుట్టుప్రక్కన, ఆ చుట్టుప్రక్కన దాగుకుంటూ దేవునికి కనబడకుండా చూసే ప్రయత్నాన్ని ఆయన చేస్తూ ఉంటున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే, మనుషుడు చేసిన పాపం, మనుషుడు దేవుని ముందుకు రాకుండా, దేవుని మాట వినకుండా, దేవునికి లోబడకుండా, దేవుని సన్నిధిలో దూరమైపోయే విధంగా పాపము ఎప్పుడు కూడా ఆ విధంగానే మనుషుని జీవితంలో చేస్తూ ఉంది. ఈ రోజున ఈ విధంగా
మానవ జీవితాన్ని దేవునికి దూరం చేస్తున్న ఈ పాపాన్ని మనుషుడు విడిచిపెట్టి దేవుని సముఖంలో ఎప్పుడైతే నిందారహితునిగా జీవిస్తాడో ఆ జీవితాన్ని బట్టి దేవుడు చాలా సంతోషించి ఆనందిస్తాడు. ఆయన ఈరోజు అటువంటి కృపగలిగిన జీవితాన్ని మనం దేవుని ద్వారా పొందాలని దేవుడు ఆ విధంగా ఆలోచన కలిగి ఉంటున్నాడు. అయితే ఆదాము కుటుంబంలో జరిగిన మరి ఒక సంఘటన మన వాక్యంలో చూడగలిగితే ఆదికాండం 4వ అధ్యాయం 9వ వచన భాగం. ఆదికాండం 4వ అధ్యాయం 9వ వచన భాగం. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యను హేబేలు మీద పడి చంపిన తర్వాత దేవుడు ఈ విధంగా అడుగుతూ ఉంటున్నాడు, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అని అడుగగా అతడు, నేనెరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అని చెప్పి ప్రత్యుత్తరాన్ని దేవుని సన్నిధిలో ఎంత మృదువుగా ఇవ్వాలో, ఎంత చక్కగా ఇవ్వాలో ఆ విధంగా ఇవ్వకుండా తిరుగుబాటు తత్వంతో వ్యతిరేకంగా దేవుని మాటను లెక్క చేయకుండా ఒక గర్వముతో ఆ విధంగా మాట్లాడుచున్న మాటను చెప్పుచున్న సమాధానమును మనము వాక్యములో చూడగలుగుతూ ఉంటున్నాం. అనగా ఒక మాటలో చెప్పాలంటే, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అని అడిగినప్పుడు నా తమ్మునికి నేను కావలివాడనా అని చెప్పి ఆ విధంగా ప్రత్యుత్తరం ఆ విధంగా కయ్యూని ఇవ్వగలిగి ఉన్నాడు. ఈరోజు మన వాక్యములో చూడగలిగితే ఈ మాటలో ఏముంది అని మనము కాస్త ఆలోచన చేయగలిగితే ప్రతి వారిని గురించి దేవుడు లెక్క అడుగుతాడు అని మనం ఈరోజు గమనించి ఆలోచించాలి. ఆదాము ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, దేవుడు అడిగాడు. అదేవిధంగా కయ్యను, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అని చెప్పి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని గురించి కూడా దేవుడు లెక్కను అడిగేవాడిగా ఉన్నాడని ఈరోజు బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. నేటి కుటుంబాల్లో అనేక మంది దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో తప్పిపోయి తప్పు చేసి దేవునికి వ్యతిరేకంగా జీవించిన వారు చాలామంది ఉన్నారు. ఈరోజు ఆ జాబితాలో భర్తగా నీ ఉన్నావేమో, భార్యగా నీ ఉన్నావేమో, నీ పిల్లలే ఉన్నారేమో. ఈరోజు ప్రభు సముఖంలో ప్రతి వారిని దేవుడు లెక్క అడిగినప్పుడు ఆ లెక్కలో మనందరము ఉండాలి, మన బిడ్డలు ఉండాలి, కుటుంబంలో భార్య భర్తలు కూడా ఉండాలి. దేవుడు అడిగినప్పుడు లెక్కకు సమాధానం సాత్వికంగా చెప్పాలి, కానీ వ్యతిరేకంగా, అనానుకూలంగా దేవునికి ఎప్పుడు సమాధానం ఆ విధంగా మనం చెప్పకూడదు. కనుక ఈరోజు ఒక వ్యక్తి మన కుటుంబంలో తప్పిపోతే, ఒక వ్యక్తి మన సంఘంలో తప్పిపోతే, ఒక వ్యక్తి మన యొద్ద నుండి తప్పిపోతే, ఆ తప్పిపోయిన వారి విషయంలో దేవుడు ఎప్పుడు కూడా లెక్కను అడుగుతూ ఉంటాడు. నువ్వు సంఘ కాపురవేమో, నీ సంఘంలో ఒక వ్యక్తి తప్పిపోతే నిన్ను ప్రభు అడుగుతాడు. నీవు ఒక కుటుంబ యజమానివేమో, నీ కుటుంబంలో ఒక వ్యక్తి తప్పిపోతే దేవుడు తప్పనిసరిగా అడుగుతాడు. దేవుడు అడిగినప్పుడు తప్పనిసరిగా ప్రతి వారు కూడా లెక్క అప్పగింపవలసిన వారై ఉన్నామని మనం ఈరోజు గ్రహించి మనం ప్రభు కొరకు పని ఆ విధంగా చేయాలి. నేడు అనేక మంది దేవుని సముఖంలో తప్పిపోయి ఈ విధంగా దేవునికి దూరమైపోతున్న వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఈరోజు మనము ఆదాము వల్లే కాకుండా, ఈరోజు మనము కయ్యను వల్లే కాకుండా, మనము ఎక్కడ ఉన్నామో, ఏం చేస్తున్నామో, మన స్థితిగతులు ఏంటో, మన పరిస్థితి ఏంటో అవన్నీ ప్రభువులకు కనిపించే విధంగా మనం చేయాలి. కనిపించే జీవితం మనము జీవించాలి. నీ రహస్యపు జీవితం దేవుని సముఖంలో ఎప్పుడు కూడా మరుగుగా ఉండకూడదు. క్రైస్తవుడు ఎప్పుడు కూడా
దేవుణ్ణి కాదని, దేవుణ్ణి తప్పించుకొని ఎప్పుడు కూడా ఒక వ్యక్తి జీవితాన్ని జీవించలేడు. మనం జీవించిన స్థితి అంతా కూడా దేవునికి తెలిసి ఉండాలి. మన జీవితంలో దేవునికి మరుగంటూ ఏది కూడా ఉండకూడదు. ఆ విధంగా యథార్థంగా ఒక వ్యక్తి దేవుని సముఖంలో జీవించినప్పుడు అటువంటి దేవుని ఆశీర్వాదాన్ని మనము మన కుటుంబాలు పొందుకుంటాం. రెండవది, దేవుడు మన కుటుంబంలో వ్యక్తులను లెక్క అడిగినప్పుడు మన కుటుంబపు వ్యక్తులను మనమే పోగొట్టుకున్న వారిగా ఉండకూడదు, దూరం చేసిన వారిగా ఉండకూడదు. కత్తిపోటు వంటి మాటలతో వారిని మనం చంపేవారిగా ఉండకూడదు. మనం వారిని దూరం చేసుకునే వారిగా ఉండకూడదు. ప్రతి వారిని కూడా క్రైస్తవుడు ఎప్పుడు కూడా అనేక మందిని ప్రభు కొరకు సంపాదించిన వారుగా, కాపాడుకున్న వారుగా, కూడా భద్రముగా చూసుకున్న వారుగా, వారు అంతము వరకు మన కుటుంబంలో మన సంఘములో ఉన్నవారుగా మనము చూసుకుంటే ఇటువంటి బాధ్యత కలిగిన క్రైస్తవుని చూసి దేవుడు చాలా సంతోషించి ఆనందిస్తాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో మనము ఆదాము వలె కాకుండా, మనము కయ్యూను వలె కాకుండా, మనము దేవుని కొరకు మంచి వ్యక్తులుగా, దేవుడు అడిగినప్పుడు సాత్వికముతో సమాధానము చెప్పేవారుగా మనము దేవుని సముఖములో మనము ఆ విధంగా జీవించి ముందుకు సాగిపోదాం. మనం ఎప్పుడు కూడా మన జీవితాన్ని బట్టి కానీ, మన క్రియలు బట్టి కానీ, మన కార్యాల బట్టి కానీ దేవుణ్ణి ఎప్పుడు కూడా మనం కష్టపెట్టకుండా, నష్టపెట్టకుండా, బాధ పెట్టకుండా జీవితాంతం మనం ప్రభు కొరకు మంచిగా ఆశీర్వాదకరంగా ముందుకు సాగిపోదాం. అటువంటి కృప ఈ ఉదయకాల సమయంలో మనకు, మన కుటుంబాలకు దేవుడు ప్రసాదించి సహాయం చేయనుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మీ